అందరికీ నమస్కారం అండి. ఈ మధ్య చాలామంది నాకు మెసేజ్ చేయడం గానీ, ఫోన్ చేయడం గానీ చేసి ఒక విషయం అడుగుతున్నారు. అదేంటంటే వీళ్ళకు చాలామందికి ఒక మెసేజ్ వస్తుంది. మీ డ్రైవింగ్ లైసెన్స్ గానీ, ఆర్‌సీ గానీ మీ ఫోన్ నంబర్ అప్డేట్ చేసుకోండి అని. అది నిజమేనా సార్ అని? అవునండి, అది నిజమే, కరెక్టే. మీ డ్రైవింగ్ లైసెన్స్‌లో గానీ, ఆర్‌సీలో గానీ మీ మొబైల్ నంబర్‌ని అప్డేట్ చేసుకోవడానికి ఒక అవకాశం ఇచ్చారు. అదే ఈ మెసేజెస్. సో, ఈ మెసేజ్ అయితే రాంగ్ ఏం కాదు. మీరు ఆ మెసేజ్ ప్రకారము పరివాహన్.gov.in అందులో లాగిన్ అయ్యి మీ లైసెన్స్ అయితే లైసెన్స్ నెంబరు, వెహికల్ అయితే ఆర్‌సీ అండ్ చాసీ నెంబరు, ఇంజిన్ నెంబర్ ఇవన్నీ ఇన్పుట్స్ ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత మీకు సబ్మిట్ చేసిన తర్వాత మీకు మరి ఆధార్ నెంబర్ అడుగుతుంది. సో, ఇది ఆధార్ అథెంటికేషన్ ద్వారానే అప్డేట్ అవుతుంది. సో, ఇది చేసుకోవడం వల్ల మీకు ఉపయోగం ఏంటంటే మీ లైసెన్స్ ఓల్డ్ అయ్యుండొచ్చు, మీ ఆర్‌సీ కూడా చాలా ఓల్డ్ అయ్యుండొచ్చు. సో, ఇప్పుడు మీరు అప్డేట్ చేసుకోవడం వల్ల మీకు నెక్స్ట్ రెన్యువల్ టైమ్స్‌లో ఇది చాలా ఈజీగా ప్రాసెస్ అయ్యేలాగా ఉంటుంది. మీ ఫోన్ నెంబర్ అప్డేట్ అయి ఉంటుంది కాబట్టి మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా రెన్యువల్స్ ఈజీగా అవుతాయన్నమాట. సో, దీని గురించి మీరేం అపోహపడాల్సిన అవసరం లేదు. సో, అలాగే కొన్ని మెసేజెస్ కూడా వస్తున్నాయి. మీ వెహికల్ పైన ఈ చలాన్ జనరేట్ అయింది, ఈ ఫైన్ అమౌంట్ కట్టండి అని ఒక ఏపీకే ఫైల్ని పంపిస్తున్నారు. ఇది మాత్రం ఖచ్చితంగా ఫ్రాడ్ అండి. దీన్ని దయచేసి ఏపీకే ఫైల్స్ ఎవరు ఓపెన్ చేయకండి. మీరు నిజంగా మీ వెహికల్ పైన ఈ చలాన్ కేసు ఉందంటే ఈ పరివాహన్.gov.inలోనే మీకు చలాన్ కట్టే అవకాశం ఉంది. కాబట్టి ఆ ఏపీకే ఫైల్స్ ఎవరైనా పంపితే మాత్రం దాన్ని దయచేసి ఓపెన్ చేయకండి. థ్యాంక్ యూ.